దేవుని స్తోత్రం. అలాగే సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ ఎప్పుడు కూడా కలహాన్ని రేపుతుంది. మనల్ని ఎవరైనా ఏదైనా మాట అనేటప్పటికి అది మన మనసులో నాటుకుపోద్ది. ఇంకెప్పుడు ఆ వ్యక్తిని చూసినా కానీ మనకు చాలా కోపము వస్తూ ఉంటుంది. అదే మనల్ని పగలోనికి నడిపించిన వారిని బట్టి మనం ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో కలిగి ఉంటామో ఆ కోపం కాస్త పోయి ఏమొస్తుందంట, ప్రేమ కలిగి ఉంటాము. ఆ ప్రేమ ఏం చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది, దోషములు మనలో ఉన్న ఏ దోషమైనా కూడా పోగొట్టేది ఏదైనా ఉందంటే ప్రేమ ఒకటే. మనలో ఏది ఉన్నా దాన్ని తొలగించేది ఏదైనా ఉందంటే ప్రేమ ఒకటే. దోషాలు పోవడానికి ఎన్నెన్నో చేస్తూ ఉంటాం, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమ నీలో ఉంటే మన ఇంటి దోషమే కానీ, మన కుటుంబపు దోషమే కానీ, లేకపోతే మనలో ఉన్న దోషాలన్నిటినీ కూడా తొలగించేది ప్రేమ ఒకటే. ఇంకా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందని చూసినట్లయితే అదే 17వ అధ్యాయం 9వ వచనంలో, సామెతలు 17వ అధ్యాయము, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టెను, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం. మనం ఎవరి పట్లైనా ప్రేమ చూపించాలనుకుంటే, దేవుని ప్రేమ మనలో ఉంటే, ఎవరు మనకి ఏది చెప్పినా, ఎవరి గూర్చి మనకి ఏదైనా తెలిసినా కూడా దాన్ని పదే పదే ఎత్తేవారంగా కానీ, దాన్ని నలుగురికి చెప్పేవారంగా కానీ ఉండం ఎప్పుడూను. ఎందుకంటే మనలో దేవుని ప్రేమ ఉంది. ఈ లోకంలో ఏది కొదువైపోతుందంటే ప్రేమ ఒకటే కొదువైపోతూ ఉంది. మనము భక్తి జీవితాన్ని చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసం చేస్తాం, ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, దేవుళ్ళు ఎంతో భక్తిగా జీవిస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ప్రేమలో నీరసించిపోయేవారుగా ఉంటాం, ప్రేమలో తగ్గిపోయేవారంగా ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమించేవాడే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనగలడు. చాలా మంది అంటాం దేవుని నేను ప్రేమిస్తున్నాను, దేవుని నేను ప్రేమిస్తున్నాను. దానికి కూడా దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ధ్యానించుకుందాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుగారా. దేవుని స్తోత్రం. ఏటంట, తన సహోదరిని ద్వేషించువాడు ఎవరంట, నరహంతకునితో సమానం. ఏ నరహంతకుని యందు కూడా నిత్య జీవం ఏమాత్రమును ఉండదు. దేవుని సన్నిధానంలో ఉంటున్న మనకు ఒక ఆలోచన ఉంది. దేవుని నమ్మి ఉన్నామంటే దేని కొరకు నమ్మి ఉన్నాము, ఆయన రాజ్యంలోను ఆయనతో పాటు మనం ఉంటామని దేవుని నమ్మి ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది నరహంతకుని యందు నిత్య జీవం ఉండదంట. ఎప్పుడైతే మనము ఇతరులని ద్వేషిస్తూ ఉంటాము, మన ఇంటి వారిని ద్వేషిస్తూ ఉంటాము, మన కుటుంబస్తులను కానీ సంఘాన్ని కానీ ఎప్పుడైతే ద్వేషిస్తూ ఉంటామో మనం నరహంతకులుగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అదే విధంగా ఇంకొక వచనాల్లో చూస్తే ఇంకొక మాటను కూడా అంటూ ఉన్నాడు. కానీ మనం అంటాము దేవుని ప్రేమిస్తున్నాం, దేవునికి ప్రార్థిస్తున్నాను, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, దేవుని ప్రార్థన చేస్తున్నాను అని చెప్తూ ఉంటాము. కానీ మన ప్రార్థన కానీ, మన ఉపవాసం కానీ, మన భక్తి జీవితం కానీ బలము కలిగినదిగా, దేవుడు ఇష్టపడేదిగా ఉండాలంటే ముఖ్యంగా నీలో ప్రేమ కనబడాలి. ఆ ప్రేమ కనబడాలంటే నీలో ఇతరులని ప్రేమించే మనసు ఎప్పుడు కూడా ఉంటూ ఉండాలి. ఎప్పుడైతే నీలో ప్రేమ ఉండదో, మనం ఎవరైనా కత్తెట్టి పొడిచిన వారిని చూస్తే ఆమెడ దూరంలో పారిపోతాం, ఆ స్థలాల్లో ఉండం. ఎందుకంటే నరహంతకుడు ఒకవేళ ఆ దారిని వెళ్తే నన్ను పొడి చేస్తాడేమో అన్న ఆలోచన వస్తుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నీలో ప్రేమ అనేది లేకపోతే నీవు నరహంతకునితో సమానం. వారు కళ్ళెదురుగా కనబడతారు, కానీ చాలా మంది కళ్ళెదురుగా కనబడకుండానే వారి లోపల నరహత్య కలిగి ఉంటూ ఉంటారు.
అదే వచనాలు అదే 1 యోహాన పత్రికలో 4వ అధ్యాయంలో చూసిన అదే యోహాన పత్రికలో పై వచనంలో చూద్దాం. 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. దేవుని స్తోత్రం. ఎక్కడ నుండంట? ఎప్పుడైతే ప్రేమ కలిగి మనం ఉంటామో మరణం మన మీదకి అన్నిటికీ రాదు. ఆ మరణం ఏంటంటే చనిపోయే మరణం కాదు, నిత్య మరణం రానివ్వకుండా దేవుడు తప్పించేది ఏదైనా ఉందంటే ప్రేమ ఒక్కటే. మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉంటామంట. మన భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము 2 గంటలు 3 గంటలు భక్తి చేస్తాం, లేకపోతే రోజంతా ఉపవాసం ఉంటాం, కానీ మన సహోదరులు ప్రేమించే మనసు, మన కుటుంబాన్ని ప్రేమించే మనసు మనలో లేకపోతే మన భక్తి జీవితం అంతా వ్యర్థము. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు మరణంలో నుండి జీవంలోనికి అంటే పరలోకానికి వెళ్ళాలంటే నీవు మొట్టమొదటిగా నీ సహోదరుని ప్రేమించాలి, నీ కుటుంబస్తుల్ని ప్రేమించాలి, నీ సంఘాన్ని ప్రేమించాలి, నీ ఇంటికి వస్తున్న వారందరినీ కూడా ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది, అలా ప్రేమించలేని వారిని దేవుడు ఇంకొక విషయంగా కోపపడుతూ ఉన్నాడు. అదేందని చూసినట్లయితే అదే యోహాన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది అబద్ధికుడు అంట. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషిస్తే వాడు అబద్ధికునితో సమానము. అబద్ధికుల్ని మనం ఇష్టపడం, మాటలు మార్చేవారిని మనం ఎన్నిటికీ కూడా ఇష్టపడం. మన దేవుడు అంతకన్నా గొప్పవాడు, ఆయన ఏ మాత్రమున అట్టివారిని ఇష్టపడ్డం. చాలా మంది చాలాసార్లు మనం ఏమంటూ ఉంటామంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అని నోటి ద్వారా చెప్తూ ఉంటాం, నోటి ద్వారా ఎన్నో మాటలు పలుకుతూ ఉంటాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మందిరంలో దేవుని ఇష్టం కొలిది 2 రోజులు ఉండిపోతూ ఉంటాం, 1 రోజంతా ఉండిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నీ సహోదరుని ద్వేషించి ఎన్ని రోజులు మందిరంలో ఉన్నా, ఎంత భక్తి జీవితాన్ని జీవిస్తున్నా కానీ నీ సహోదరుని ద్వేషిస్తే నీవు అబద్ధికుడితో సమానమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఈ స్థలంలో నిలిచి ఉన్న మనము ప్రేమించే వారంగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే కింద వచనంలో కనబడద్ది, తాను చూచిన ఇప్పుడు కూడా మనము చూచే ఉండలేదు. కింద వచనంలో ఉంటది, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని స్తోత్రం. ఏంటంట? తను చూడని దేవుణ్ణి ప్రేమించిన వాడు చూచిన సహోదరుని ప్రేమించిన వ్యర్థమే. దేవుడు మనకు కనబడతాడా? కనబడ్డు. కానీ దేవుడు ఎలా కనబడతాడంటే మన సహోదరుని ప్రేమించినప్పుడు ఆ స్వరూపం అని దేవుడు, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన పోలిక చెప్పను మన స్వరూపమందు నరుని చేయుదము. ఆ నరుని అంటే దేవుని పోలికగా ఉన్న మనిషినే నీవు ప్రేమించలేనప్పుడు దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా చూసాము. ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో హానోకు చూశాడు, మోషే చూశాడు, కానీ మనం ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. దేవుణ్ణి చూడాలంటే నీ సహోదరుని ఎప్పుడైతే ప్రేమిస్తావో నీవు దేవుని చూచినట్లే. నీ సహోదరునికి ఎప్పుడైతే సహాయపడతావో, నీ సంఘానికి ఎప్పుడైతే సహాయపడతావో, నీ కుటుంబానికి ఎప్పుడైతే సహాయపడతావో, ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటావో నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లే, నీవు దేవుణ్ణి చూచినట్లే. దేవుని వాక్యం సెలవిస్తుంది మనము ప్రేమ కలిగి ఉండాలంట. ఎంత భక్తి జీవితం చేశామనేది కాదు, కానీ ప్రాముఖ్యంగా ప్రేమ కలిగి ఉండాలంట. ఎంతమందికి పరలోక రాజ్యం వెళ్ళాలని ఉంది? ఉందా? అందరికీ కూడా పరలోక రాజ్యం. మరి మనం వెళ్తున్నామో లేదో ఈ వాక్యాన్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది. ఆ విషయం ఏంటంటే అదే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనెను, నేను అతనికి దేవుడైందును, అతడు నాకు కుమారుడై ఉండును.
పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములలో మండుచుండు గుండంలో పాలు పొందుదురు. దేవుని స్తోత్రం. అక్కడ మనము ముందు వచనాల్లో చదువుకున్నాం ఏంటి, నరహంతకులు. ఇక కింద వచనంలో ఏం కనబడుతుంది, అబద్ధికులు. అంటే సహోదరుని ఎప్పుడైతే ప్రేమించమో మనం ఏమాత్రమును దేవుని పరలోక రాజ్యానికి అర్హులం కాము. ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యం కనబడుతుంది. దేవుని రాజ్యంలో మనం కనబడాలంటే, దేవునితో పాటు మనం ఉండాలంటే మనము ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమించే మనస్తత్వము కలిగి ఉండాలి. వారు నన్ను అన్నారు, నన్ను తక్కువ చేశారు, నా ఆస్తి లాక్కున్నారు, నన్ను చాలా విధాలుగా బాధలు పెట్టారు అని ఎన్నెన్నో చెప్తూ ఉంటాము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది వారిని బట్టి ప్రార్థించే వరముగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే చూసినట్లయితే 1 కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిలను, ప్రేమ లేని వాడినైతే మ్రోగేడి కంచును గనగములాడు తాళంనై ఉందును. కింద వచనంలో కనబడద్ది, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. మనం ఎంత తలంతులు కలిగి ఉన్నా, భాషా వరం ఉన్నా, ప్రవచన వరం ఉన్నా, దర్శన వరం ఉన్నా, ఎన్ని వరాలున్నా కూడా మనలో ప్రేమ అనేది లేకపోతే మన జీవితం అంతా వ్యర్థము, మన భక్తి జీవితం అంతా వ్యర్థము. అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే చూసినట్లయితే రోమీల రాసిన పత్రిక 13వ అధ్యాయము. బైబిల్ గ్రంథాన్ని ఎంతమంది ఎన్నిసార్లు చదివారా? చాలామంది 10 సార్లు చదివిన వాళ్ళు ఉంటారు, 2-3 సార్లు చదివిన వారు ఉంటారు, లేకపోతే 100 సార్లు చదివిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దాన్ని నెరవేర్చేవారు ఎవరో ఉండరంట. చాలా వరకు నెరవేర్చేవారు అంటే నెరవేర్చేవారంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలక్షన్లో గెలిచినప్పుడు కొన్ని పథకాలు ఇస్తూ ఉంటారు, మేము ఇది నెరవేరుస్తాం, ఇది జరిగిస్తామని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ విషయంలో దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తూ ఉంది. మనము ఎన్నిసార్లు బైబిల్ చదివినా కానీ దేవుని వాక్యం ఏమంటుందని చూసినట్లయితే 13వ అధ్యాయము 8వ వచనము, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు, పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చువాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట, పొరుగువారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు. నువ్వు 10 సార్లు బైబిల్ చదివావా, నువ్వు 100 సార్లు బైబిల్ చదివావా అని బైబిల్ ఎక్కడా రాయబడలేదు. కానీ నువ్వు ఎంత బైబిల్ చదివినా కానీ నువ్వు ఒక్క పొరుగువారిని ప్రేమిస్తే ఈ గ్రంథాన్ని అంతటిని పూర్తి చేసినట్లేనంట. బైబిల్ మొత్తం పూర్తి చేసినట్లే, బైబిల్ మొత్తాన్ని జరిగించేసినట్లే. మరి అంతకన్నా గొప్పతనం ఇంకేమైనా ఉంటుందా? గంటల బైబిల్ చదువుతూ ఉంటాం, గంటల ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఒక్క విషయంలో దేవుడు బైబిల్ పూర్తి చేసినట్లే అంటూ ఉన్నాడు. అలాగే ఒక్క విషయంలోనే ఒక్క ప్రేమ నీవు కలిగి ఉంటే పరలోక రాజ్యం నీదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ప్రేమ కలిగి ఉంటే బైబిల్ మొత్తం నీవు పూర్తి చేసినట్లే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇలాగ ఎవరైనా చెప్పగలరా? కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ మనలో ఉంటే, ఆయన కృప మనలో ఉంటే, మనము ప్రేమించేవారుగా ఉంటే, ఆయన ప్రేమ మనం కలిగి మనం ఇతరులు ప్రేమించేవారుగా ఉంటే, చదువున్నా చదువు లేకపోయినా 10 సార్లు బైబిల్ చదివినా 100 సార్లు బైబిల్ చదివినా, నీవు ఒక్కసారి చదివినా చాలు, నీవు ప్రేమ నీలో ఉంటే, ఇతరులు ప్రేమించే తీరు నీలో ఉంటే, ఇతరులు క్షమించే తీరు నీలో ఉంటే, నువ్వు బైబిల్ మొత్తాన్ని
పూర్తి చేసినట్లే. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, దయతో నన్ను క్షమించు, నేను ఈ తప్పు చేశాను, నేను ఆ తప్పు చేశాను అని ఎన్నోసార్లు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం. కానీ మనలను ప్రభు క్షమించాలంటే మొదట మనం ఇతరులని క్షమించే వారముగా ఉండాలి. మనం ఇతరులను క్షమించలేం, కానీ ప్రభు మనల్ని క్షమించాలి. మనం ఇతరులను ఎన్నటికీ క్షమించటానికి ఇష్టపడం. ఒక్కసారి ఒక డిస్కషన్ వచ్చిందంటే దాదాపుగా సంవత్సరాలు పట్టేసిన వారు కూడా ఉన్నారు, నెలలు పట్టేసిన వారు కూడా ఉన్నారు. మరి క్రైస్తవ జీవితంలో ప్రభువుని ఎలా ధరించుకోగలుగుతాం? ప్రభువును ధరించుకొని ఉన్నామని మాట పెదవుల నుండి చెప్తాం, కానీ అది చేతల వరకు ఏమాత్రమును చేసేవారముగా ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమ. ఆయనలో ఏముందంటే ప్రేమ. ఆయన తన తండ్రిని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడంటే కారణం ప్రేమ. మనల్ని ప్రేమించి వచ్చాడు. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ ఏం చేయదు అనేది కూడా కింద వచనంలో రాయబడింది. 10వ వచనంలో ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటే. దేవుని స్తోత్రం. ఈ బైబిల్ గ్రంథం అంతా పూర్తి చేయబడిందంటే ప్రేమ. ప్రేమ కలిగి ఉంటే మొత్తము పూర్తయినట్టే, నెరవేర్చినట్లే. కేవలం ప్రేమ. ఆయన మనల్ని మనుషులుగా పుట్టించాడంటే కారణము ప్రేమ. ఆయన మన కొరకు మరణించాడంటే కేవలం ప్రేమ. ఆ ప్రేమను కలిగిన వారి వలె మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే మనము దేవునికి అర్పణలు అర్పిస్తూ ఉంటాం, బలులు అర్పిస్తూ ఉంటాం, కానుకలు ఇస్తూ ఉంటాం, సమర్పణ చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ నీవు ఏది ఇచ్చినా కూడా దేవుడు ప్రభు అది స్వీకరించాలంటే, ప్రభువు నీవు ఇచ్చిన దాన్ని ఆశీర్వదించాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో చూస్తున్నట్లయితే నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపవాడువాడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. 24వ వచనం చదువుదాం. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణం నర్పించుము. దేవుని స్తోత్రం. ఏంటంటే మనం దేవునికి ఏ కానుక ఇచ్చినా, ఏ అర్పణం ఇచ్చినా కూడా మొదట మనలో మన సహోదరుని మీదే కానీ, మన ఇంటి వారి మీదే కానీ, మన అక్కజల్లెల మీదే కానీ, మన తల్లిదండ్రుల మీదే కానీ, మరి ఎవరి మీద అయినా కానీ కోపం కానీ, ద్వేషం గాను, అసూయ కానీ, లేకపోతే మరి ఇంకేది కానీ మనలో ఉంటే కనుక అంటే అక్కడే ఆ అర్పణము మనం తెచ్చింది ఏదైనా సరే విడిచిపెట్టి సమాధాన పడేవారిగా ఉండాలి. అంటే మన సహోదరుని మీద, మన సంఘపు బిడ్డల మీద, మన కుటుంబంలో ఉన్న బిడ్డల మీద ప్రేమ అనేది మనకు కలిగి ఉండకపోతే కనుక దేవుడు మనం తెచ్చింది కూడా స్వీకరించేవాడుగా ఉండడు. మనం దేవునికి ఏదైనా ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇస్తూ ఉంటామంటే దేవుడు నా పట్ల సహాయం చేస్తాడు, 1-2 ఇస్తాడని ఒక ఆలోచనతో ఇస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనము ప్రేమ కలిగి ఉన్నప్పుడు, మనలో ఏ ద్వేషం, అసూయ, మత్సరం మన సహోదరుల మీద, మన కుటుంబస్తుల మీద, మన పొరుగు వారి మీద ఎప్పుడైతే ఉండకుండా ఉంటుందో మనం ఏది ఇచ్చినా కానీ, రూపాయి ఇచ్చినా కానీ దేవుడు దాన్ని నూరంతులుగా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మంచి మనస్సాక్షితో నీవేది చేసినా కూడా దేవుడు ఆ ఇంటను వర్ధిల్లింప చేస్తాడు. చాలాసార్లు నేను ఇంత ప్రార్థన చేస్తున్నానే, నేను ఇంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నా, నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ అనుకుంటున్న మనము మనలో ఉన్న లోపాలు కూడా సరిచేసుకునే వారముగా ఉండాలి, సరిచేయబడే వారముగా ఉండాలి. అలాగే చూస్తున్నట్లయితే మనం అనుకుంటాం, అదేంటండి మాకు అన్ని ఇబ్బందులు పెట్టారు, మాకు శ్రమపరిచారు, మమ్మల్ని చాలా విధాలుగా మాట్లాడినారు, అట్టి వారిని మేము ఎలా క్షమించగలము అని అనుకుంటూ ఉంటాం.
పాత నిబంధనలో చూస్తున్నట్లయితే యోసేపు మనందరికీ కూడా తెలుసు. యోసేపు గురించి మనందరికీ తెలుసు. 15 ఏళ్ల వయసులో, చిన్న వయసులో, యవన వయసులో అతన్ని అమ్మవేశారు. కొంతమంది అన్నదమ్ములు అయితే చంపేయాలని చూశారు, కానీ కొంతమంది అన్నదమ్ములు అమ్మవేశారు. అమ్మవేసిన తర్వాత దేవుడు యాకోబుని ఇంటిని విడిచిపెట్టి దేవుడు యోసేపుతో కూడా వెళ్ళిపోయాడు. యోసేపుతో కూడా వెళ్ళిపోయాడంటే కారణం ఏంటంటే యోసేపులో దేవుని ప్రేమ నిలిచి ఉంది. ఆ యోసేపుతో వెళ్ళిన దేవుడు యోసేపుకు 40 సంవత్సరాలు వచ్చిన వరకు కూడా దేవుడే తోడుగా ఉన్నాడు. ఆయన ఏ స్థలానికి వెళ్ళినా ఆ స్థలమందు దేవుడు అతనితో నిలిచి ఉన్నాడు. శ్రమల్లో నిలిచి ఉన్నాడు, సంతోషంలో నిలిచి ఉన్నాడు. ఎందుకంటే యోసేపు మనసు ప్రేమ కలిగి ఉంది. పోతీఫర్ భార్య విషయంలో కూడా తను అంత ఇబ్బంది పెట్టి శ్రమల పాలు చేసినా కూడా తన్ను క్షమించి ఆమె చేసిన తప్పిదాన్ని ఏది కూడా బయట పెట్టలేదు. ఎందుకంటే సహోదర ప్రేమ నిలిచి ఉన్నవారు తప్పిదాలను దాచిపెట్టేవారుగా ఉంటారని ముందు వాక్యంలో చదువుకున్నాం. సహోదర ప్రేమ, దేవుని ప్రేమ కలిగి ఉన్నవారు ఇతరులు ఎన్ని చేసినా కూడా క్షమించే మనసు కలిగి ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోసేపు జీవితంలో తన అన్నలు దేవుడు ఎప్పుడైతే యోసేపు చెంతకు చేరి ఉన్నాడు, యోసేపుతో నిలిచి ఉన్నాడో దేవుడు యోసేపును హెచ్చిస్తూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కొంతకాలానికి ఆ కరువు కాలం వచ్చినప్పుడు కూడా ఎవరైనా అయితే అన్నదమ్ముల ఆ స్థితిలో ఉన్నప్పుడు నాకు ఇలా చేశారు, నాకు అలా చేశారు, 40 సంవత్సరాలు నేను 40 సంవత్సరాలు వచ్చినంత వరకు 15 నుంచి 40 సంవత్సరాలు వచ్చినంత వరకు ఎన్నో బాధలు పడ్డాను, ఏమాత్రం వీరిని క్షమించటానికి వీలు లేదని చెరసాల్లో వేసేస్తారు. కానీ యోసేపు మనసు దేవుడి ఇచ్చిన మనసు, దేవుని ప్రేమ కలిగి ఉన్నవాడు కాబట్టి క్షమించి ఆ కుటుంబస్తులందరూ 70 మందిని కూడా తన యొద్దనే ఐగుప్తు దేశంలో ఉంచుకున్నాడు. దేవుని ప్రేమ అట్టి రీతిగా ఉంటుంది, క్షమించే విధంగా ఉంటుంది. అది ఎంత ఘోరమైన పరిస్థితి అయినా కూడా, ఎటువంటి మనుషులైనా కూడా ప్రేమ కలిగి క్షమించే మనస్తత్వం కలిగి ఉంటారు. అయితే ఇంకా కింద వచ్చిన ఇంకొక అధ్యాయంలో చూస్తూ ఉన్నట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. ఇక్కడ 36వ వచనం చదువుకుందాం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన్ని అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన భక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంను కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరును తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయంలో చూస్తూ ఉన్నట్లయితే యేసు ప్రభుని ఎంతగా ఆ స్త్రీ ప్రేమిస్తుందనేది ఆ వచనాలలో కనబడుతుంది. సీమోను పేతురు ఇంటికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. వచ్చినప్పుడు సీమోను పేతురు ఏ విధముగాను యేసు ప్రభుని పట్టించుకోలేదు. అప్పట్లో రాగానే నీళ్ళు ఇచ్చేవారు, టవల్ ఇచ్చేవారు, తర్వాత ముద్దు పెట్టుకుండేవారు, కౌగిలించుకుండేవారు. ఇది ఒక విధానంలో జరుగుతూ ఉండేది. ప్రేమ చూపించేవారు. దానికి కారణం ఏంటంటే ముద్దు పెట్టుకోవడమైనా, కడుక్కోవడం, నీళ్ళు ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రేమను వ్యక్తపరచడం. కానీ సీమోను పేతురు యేసుప్రభుని భోజనానికి పిలిచాడా కానీ ఏ విధంగా యేసుప్రభును పట్టించుకోలేదు. ఇప్పుడున్న చాలా మంది ఎలా ఉంటున్నారంటే సేవకుల విషయంలో ఇదే తత్వాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. సేవకుల్ని ప్రేమించలేని మనస్తత్వాలను కలిగి ఉంటున్నారు. ఒక సేవకుడు అనగానే దేవుడు తన ద్వారా సేవకులకి ప్రతి విషయాన్ని బయలుపరిచే వ్యక్తిగా మనం భావించాలి. అంటే దేవుడే మాతో మాట్లాడుతున్నాడని భావన కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే సేవకులను ప్రేమిస్తూ ఉంటామో అలాగే దేవుని ప్రేమించేవారుగా కూడా ఉంటూ ఉంటాం. సేవకులకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చేవారంగా ఉండాలి. చాలా మంది ఆ గౌరవాన్ని
ఎవరు మా పాస్టర్ గారే కదా అన్న ఆలోచనతో ఉంటారు. కానీ ఇక్కడ యేసుప్రభు విషయంలో కూడా అదే జరిగింది. సేవకుల విషయంలోనే కాదు, యేసుప్రభు విషయంలో అదే జరుగుతుంది. పేతురు పిలిచాడు, ఏ విధంగా యేసుప్రభుని పట్టించుకోలేదు. కానీ యేసుప్రభు ఆ స్థలంలో ఉన్నాడని ఆ స్త్రీ విని, ఆ ఇంటిలో ఉన్నాడని విని అత్తరబుడ్డు తీసుకొని వచ్చిందంట. ఏం చేస్తుందంట? కన్నీళ్లతో ఆయన పాదాలను కడుగుతూ ఉంది. తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. అలాగే సుగంధ అత్తర ద్రవ్యాలను ఆయన తల నుండి కింద వరకు పోసింది. 4 పనులు సీమోను పేతురు చేయలేదు, కానీ ప్రేమపూర్వకంగా ఆమె ప్రభుకి చేసింది. అందుకే ప్రభు అంటాడు, మనం చాలాసార్లు అంటాం, నేను దేవుని ప్రేమిస్తున్నాను 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 అని అంటాం. కానీ మన ప్రేమ ఎలా ఉండాలంట? ఇతరులు ప్రేమించేదిగా ఉన్నప్పుడే దేవుని ప్రేమించేదిగా కనబడుతుంది. కింద వచనంలో రాయబడుతూ ఉంది, 47వ వచనంలో, ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడును. దేవుని స్తోత్రం. సీమోను పేతురుతో చెప్తూ ఉన్నాడు. ఆమె అలా చేస్తూ ఉన్నప్పుడు, ఆమె మీద కోప్పడుతూ ఉన్నప్పుడు సీమోను పేతురుతో చెప్తూ ఉన్నాడు యేసుప్రభు, ఇదిగో నేను లోపలికి వచ్చాను, నీవు నీళ్ళివ్వలేదు. నేను లోపలికి వచ్చాను, నువ్వు తుడుచుకోవడానికి ఏమీ ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు, కౌగిలించుకోలేదు. కానీ ఆమె నన్ను ప్రేమించింది. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది. పాపాత్మురాలైన స్త్రీయే, కానీ ప్రభుని ప్రేమించింది. ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. అంటే ప్రేమ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు మన పాపాలన్నిటినీ కూడా క్షమిస్తాడు, తొలగిస్తాడు. పవిత్రులుగా దేవుడు మనల్ని మారుస్తాడు. ప్రభును ధరించుకున్న మనం ప్రభును ధరించుకుంటూ ఉన్నాము అని అనుకుంటున్నామే కానీ ప్రభుకి కొన్ని విషయాల ద్వారా, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా ప్రభుకు దూరం అయిపోతూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధానంలో నిలిచి ఉన్న మనం, ఈ కుటుంబంలో ఉంటున్న మనము ప్రేమ కలిగిన వారం వలె ఉందా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ పరలోకానికి చేర్చేదిగా ఉంటారు. ప్రేమ మన పాపాలను క్షమించేదిగా ఉంటారు. మనల్ని పాపాలు ఎప్పుడైతే క్షమించబడుతూ ఉంటాయో మనం దేవుని రాజ్యానికి చేరే వారముగా ఉంటూ ఉన్నాం. చివరిగా ఒక మాట చదువుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. అదే చూసినట్లయితే ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సులగునట్లుగా ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకరియందేవి మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? సంఘానికి దేవుడు హెచ్చరిక మాట రాస్తూ ఉన్నాడు. పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైన, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్న ఎడల మీరు ఏక మనస్సులు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం కలిగి ఉండి ఒకదాని అందే మనసు ఉంచుచు. దేవుని స్తోత్రం. ఏంటంట? చాలా మంది సంఘంలో ఎలా ఉంటారంటే ఒకే మనసు కలిగి ఉండరు, ఒకే భావాన్ని కలిగి ఉండరు, ఒకే ప్రేమ కలిగి ఉండరు. వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే సహకరిస్తారు. మనం వెళ్ళకపోయినా పర్లేదు, సంఘపు పరిచర్య వారే చేస్తారు, సేవకుల పరిచర్య వారే చేస్తారు, సంఘానికి కావలసినవన్నీ వారే చూసుకుంటారు. మనం వెళ్ళకపోయినా పర్లేదు అని చెప్పుకుంటూ ఉంటారు చాలా మంది. మనసులో అనుకుంటూ ప్రార్థనలకు తప్ప ఏ విధంగా ఏ విషయంలో సహకారంగా ఉండరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మనలో ఆదరణ ఉండాలంట, సహవాసం ఉండాలంట, సహవాసం కలిగి ఉండాలి సంఘం.
ఒకరితో అయ్యే పని ఏమాత్రమును కాదు. ఆదరణ కలిగి ఉండాలి, ఒకరికొకరు ప్రోత్సహించుకునే వారముగా ఉండాలి. నాకెందుకులే అన్నట్లే ఆ సంఘంలో ఉండకూడదు. దేవుని ప్రేమ మనలో ఉంటే, దేవుని పోలికగా దేవుని ధరించుకున్నాను నేను అని మనం అన్నట్లయితే ఆదరణ ముఖ్యం. ప్రాముఖ్యంగా ఆదరణ కలిగి ఉండాలి. ఒకరికి శ్రమ కలిగినప్పుడు సంఘంలో అందరూ వెళ్ళి ఆదరించేవారుగా, ప్రేమించేవారుగా, ప్రోత్సహించేవారుగా, మేము ఉన్నాము కదా ధైర్యంగా ఉండని చెప్పేవారుగా ఉండాలి. రెండవదిగా ఏం వాక్యం సెలవిస్తుంది? సహవాసము. సహవాసం కలిగి ఉండాలంట. నేను రాకపోయినా పర్లేదు, పాస్టర్ గారికి కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు సహకరిస్తారులే అన్నట్లుగా ఉండకూడదు. నీకు ఏ సమయం దొరికినా కానీ సేవకునితో సహకరించే మనసు, సహవాసం కలిగిన మనస్సు సంఘం కలిగి ఉండాలి. అలాగే దయారాస్యము, వాత్సల్యము, ప్రేమను చూపించేవారం, దయాగుణము కలిగి ఉండేవారము, ఇచ్చిపుచ్చుకునేవారుగా సంఘం ఉండాలి. అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకే మనసు ఉండాలి. అలా చేస్తే నేను ఒప్పుకోను, ఇలా చేస్తే నేను ఒప్పుకోను, నాకు నచ్చలేదు అన్నట్లుగా ఉండకూడదు. అందరూ ఒకే మాట మీద సంఘం వెళ్ళాలి. ఒకే భావాన్ని కలిగి ఉండాలి, ఒకే ప్రేమను కలిగి ఉండాలి. అప్పుడే మన భక్తి జీవితం అంట సంతోషంగా ఉంటుందంట, సంపూర్ణము చేయబడుతుంది. భక్తి జీవితం సంతోషంగా ఉంటుంది. చాలామంది ఎంత భక్తి చేసినా వారి కుటుంబంలో ఏమాత్రం సంతోషము కనబడదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది సంఘానికి ఎప్పుడైతే సహకారంగా ఉంటామో, ప్రోత్సాహకరంగా ఉంటామో, పరిచర్యకు, సువార్తకు, మరి ఏ విషయంలోనైనా సహకారంగా, ప్రోత్సాహంగా ఉన్నవారు మాత్రమే వారి ఇల్లు ఎలా చేయబడుతుందంట? సంతోషకరంగా మార్చబడుతుంది. అలాగే భక్తి కూడా సంపూర్ణము చేయబడుతుంది. ఎందుకంటే కింద వచనంలో రాయబడుతుంది, 4వ వచనం చదువుకుందాం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మనసు ఎవరిదని దేవుని వాక్యం సెలవిస్తుంది? క్రీస్తు యేసు అనేది. క్రీస్తు యేసు మనసు మనలో ఉంటే గనక సంఘంలో అన్ని విధాలుగా కూడా మనం సహకరించే వారముగా, ప్రోత్సహించే వారముగా, అలాగే సహవాసం కలిగి ఉండేవారముగా ఉంటామంట. నా పనులు నావే, నా సొంత పనులు నాదే, నా ఇంటి పని నాదే అన్నట్లుగా సంఘం ఉండకూడదంట. సొంత కార్యములనే కాకుండా ఇతరుల కార్యములు అంటే సంఘంలో ఉన్నవారే కానీ, ఇరుగు పొరుగు వారి కార్యాలలో కానీ, శ్రమల్లోనే కానీ, బాధల్లోనే కానీ సహకరించే సంఘముగా ఉండాలి. ప్రోత్సహించే సంఘముగా ఎప్పుడైతే మనం ఉంటామో అంచులంచులుగా హెచ్చింపబడుతుంది, కానీ ఏమాత్రము తగ్గించబడదు. సంఘం అంచులంచులుగా విస్తరించబడుతుంది. ఒకరికి ముగ్గురు, ముగ్గురికి 10, 10కి 100 ఇలాగా విస్తరింపబడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఏక మనసు, ఏకభావం, ఏక ఆలోచన కలిగి సంఘం ఉన్నప్పుడు నీ భక్తి సంతోషంగా ఉంటుంది, నీ భక్తి సంపూర్ణము చేయబడుతుంది. అలాగే ఈ మనసు ఎవరి మనసు అంట? ప్రభు అయిన యేసుక్రీస్తు మనసు. నాకు నేనే, నాకు నా కుటుంబమే, నాకు నా ఇల్లే, నా బిడ్డలే అని కాకుండా ఇరుగు పొరుగు వారు, సంఘము అన్ని విషయాల్లో సహకారంగా ఉండేవారంగా సంఘం ఉండాలి. బిడ్డలు ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే నాకు నేనే అన్నట్లుగా ఉంటే శ్రమలో ఎవరు కూడా మనకు తోడుగా రారు, సహాయానికి రారు. ఎప్పుడైతే మనం ముందుకి అడిగేసి ఇతరుల పట్ల సహాయాన్ని కలిగి ఉంటాము, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటాము, సంఘం పట్ల ప్రోత్సాహం కలిగి ఉంటాము, మన బాధల్లో కూడా, మన శ్రమల్లో కూడా, మన శోధనలో కూడా వారు పాలు పంచుకునే వారిగా ఉంటూ ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనసు మనం కలిగి ఉన్నట్లే ఆయన మనసు ఏమన్నది కూడా కింద వచనంలో రాయబడుతూ ఉంది. 6వ వచనంలో చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? తను తానే తగ్గించుకున్నాడు. నేను దేవుని కుమారుని, నేను ఏమాత్రం తగ్గనని లేదు,
ఆయన మరణానికి వెళ్లే ముందు కొట్టేవారు కొట్టారు, తిట్టేవారు తిట్టారు, హింసించేవారు హింసించారు, బాధ పెట్టేవారు బాధ పెట్టారు. కానీ ఆయన ఏమన్నాడు? ఒకే మాట కేవలం, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరు ఎరుగురు గనక వీరుని క్షమించారు. మనం అనగలుగుతామా? తండ్రి నన్ను ఎలా అన్నారు, నన్ను అలా అన్నారు, ఏమాత్రమునో వాడిని విడిచిపెట్టదు. నేను నీ బిడ్డను, నేను ప్రార్థనాపరురాలు, నేను ఉపవాసం చేసే బిడ్డను, ఇంత భక్తి జీవితంలో ఉంటూ నన్ను బాధ పెట్టారు, వాళ్ళని ఎంత మాత్రమో విడిచిపెట్టకు, క్షమించకనంట. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మనసు ఏంటంట? వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. ఒక విషయం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఒక ప్రాంతంలో, అంటే ఉక్రెయిన్ ప్రాంతంలో, ఆ దేశంలో మనకు తెలుసు యుద్ధాలు జరిగాయి. ఒక దేశానికి సిరియా, గాజా, ఈ ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్న సమయంలో ఒక కుటుంబంని కొంతమంది సైనికులు చంపటానికి ముందుకు వచ్చారు. ముందుకు వస్తే ఆ కుటుంబంలో 2 భార్యాభర్తలు, పాప బాబు, 4 కుటుంబస్తులు. అయితే ఆ ఇంటి మీదకి ఒక సైనికుడు దాడి చేశాడు. దాడి చేస్తూ ఉన్నప్పుడు తల్లి ఆ విషయాన్ని గమనించి తన 2 బిడ్డలను బయటకు పంపించేసి చెట్ల కింద దాగుని మీరు జాగ్రత్తగా ఉండాలని తల్లి ధైర్యం చెప్పింది. చెప్పినప్పుడు ఈ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆ సైనికుడు దాడి చేసి తన తండ్రిని తన తల్లిని కూడా కాల్చి చంపేశాడు. చంపేసినప్పుడు ఈ దూరం నుండి చూస్తున్న ఆ పిల్లల్లో బాబు తట్టుకోలేక ఆ తల్లిదండ్రుల దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ఆ బాబుని కిందకు పడవేసి తన మెడ మీద అతను కాలు పెట్టి అణిచి 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 ఆ బిడ్డను కూడా చంపేశాడు. చంపేసినప్పుడు ఈ అక్కనే అమ్మాయి ఏడుస్తూ ఏడుస్తూ ఇంకెటు తోచలేని పరిస్థితుల్లో అక్కడి నుండి పారిపోయి ఒక ట్రైను వెళ్తూ ఉంటే ఆగిన ట్రైన్లో తను ఎక్కి తన ప్రాణాలను కాపాడుకుంది. ఈ కాపాడుకున్న ఆ అమ్మాయి కొంతమంది సిస్టర్స్ అక్కడ ఉంటే ఏంటమ్మా ఏం జరుగుతుందని వారు అడిగినప్పుడు ఇలా జరిగిందండి, మా అమ్మని మా తమ్ముడిని మా నాన్నని చంపేశారు, నేను తప్పించుకొని బయటకు వచ్చేసాను అన్నప్పుడు ఆ సిస్టర్స్ ఆ బిడ్డను ఆదరించి వారి దగ్గర చేర్చుకొని చదివించి ఒక డాక్టర్గా ఆమెను తీర్చిదిద్దారు. ఓ పెద్ద యవన వయసుకు వచ్చిన తర్వాత కొంతకాలంలో ఏం జరిగిందంటే ఇలాగే సైనికులు యుద్ధానికి వెళ్ళినప్పుడు కొంతమంది సైనికులు మరణించారు, కొంతమంది సైనికులు గాయపడ్డారు. ఆ గాయపడిన వారిలో కొంతమందిని ఆ సిస్టర్స్ దగ్గరకు తీసుకువచ్చినప్పుడు ఆ సిస్టర్స్ ఆ గాయాలు తుడిచి కట్లు కడుతూ ఉన్నారు. అయితే ఈ అమ్మాయి కూడా డాక్టర్ అయినప్పుడు ఈ అమ్మాయి కూడా ఆ ఒక సైనికుడి దగ్గరికి వెళ్ళి ఆ సైనికుని బాగు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ సైనికుని ఆ గాయాలన్నీ తుడుస్తూ ఆ గాయాలన్నీ మానుపుతూ మందు రాస్తూ కట్టుకడుతూ చేస్తున్న సమయంలో ఈమె ఏది చేసినా కూడా ఏడుస్తూ చేస్తుందండి. ఏది చేసినా ఏడుస్తూ చేస్తుంది. చేతికి కట్టినా కాలు కట్టిన ఏం చేసినా కానీ ఆ గాయాలకి కుట్లు వేస్తూ 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 ఉన్న అమ్మాయి ఏడుస్తూ ఆ కుట్లన్నీ కుడుతూ మందు రాస్తూ ఆయన్ని ఒక విధంగా బాగు చేసినప్పుడు ఆమెను అడుగుతూ ఉన్నాడు ఆయన. ఆమెను చూస్తున్న ఆయన, ఎందుకమ్మా గాయాలకి కుట్లు వేస్తున్నావు, మందు రాస్తున్నావు, కడుతూ ఉన్నావు, కానీ ఎందుకు ఏడుస్తున్నావు, నాకు ఇలాగా తగిలిందని బాధపడి ఏడుస్తున్నావా ఏంటి అని అన్నప్పుడు ఆమె ఆ సోల్జర్కి, ఆ సైనికునికి చెప్తూ ఉంది, లేదండి ఒకప్పుడు మీరే నా తల్లిదండ్రులను చంపేశారు, మీరే నా తమ్ముడిని మెడ మీద కాలు వేసి చంపేశారు. మరి ఎలాగమ్మా నన్ను నువ్వు చంపేయచ్చు కదా, కానీ ఏంటి పని, కట్లు కడుతున్నావు, కుట్లు వేస్తున్నావు, ఎవరైనా అయితే నీ స్థితిలో ఉంటే సెలైన్లో ఏదో ఎక్కించి చంపేస్తారు, కానీ నువ్వెంత ధైర్యంగా ఎలా చేయగలుగుతున్నావు, ఎలా కట్టగలుగుతున్నావు అని అడిగితే నాలో ప్రభువు ఉన్నాడు, నేను ప్రభు మనసు కలిగి ఉన్నాను, ప్రభు ప్రేమ నాలో నిలిచి ఉంది, కాబట్టి మిమ్మల్ని క్షమించగలుగుతున్నానని ఆమెకున్న మాటలో చెప్పింది. అదే స్థితిలో మనముంటే ఏం చేస్తాం? క్షమించగలుగుతామా?
కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో ధర్మశాస్త్రం నెరవేర్చేవారుగా ఉంటారు. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో పరలోక రాజ్యం వారిదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కేవలం బైబిల్ అయినా కానీ, లేకపోతే దేవుని రాజ్యం, మన ప్రయాస అంతా అదే. ప్రభువునందు రక్షింపబడి ఉన్నామంటే, బాప్తిసం తీసుకున్నామంటే మనకు ఒక ఆశ, ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయనతో పాటు ఆయన రాజ్యంలో నేను నివసించాలని ఒక ఆలోచన, ఒక తపన. ఆ ఆలోచన తపన కలిగి ఉన్న మనము చిన్న చిన్న తప్పిదాలకి దేవుని విడిచిపెట్టేవారముగా ఉంటూ ఉన్నాం. చిన్న చిన్న తప్పిదాలకి పరలోక రాజ్యానికి దూరం అయిపోతూ ఉన్నాం. మనం చేస్తున్న చిన్న చిన్నవే కదా అనుకుంటాం. అవే ప్రభుకి మనకి అడ్డుగోడగా ఉంటూ ఆయన యొద్దకి పరలోక రాజ్యానికి వెళ్ళలేని వారిగా చేస్తూ ఉంటుంది. సంఘంగా, కుటుంబంగా ఒకసారి గమనించుకొని, ఒకవేళ మనలో ఆ లోపాలు ఉంటే సరి చేసుకొని ప్రభువుని మనసు కలిగి, ప్రభు ప్రేమ కలిగి మనమందరం నిలిచి ఉండే వారముగా ఉందని మాటలు దేవుడు దీవించిన గాక. దేవా మీకు స్తోత్రాలు 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 ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. తండ్రి ఈ దినము దేవా నాయన, ఈ కూడికలో, ఈ స్త్రీల కూడికలో తండ్రి, ప్రారంభం నుంచి దేవ ఈ ముగింపు వరకు కూడా మీ ఆత్మతో మీరు నడిపించారయ్యా. మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీ దాసురాలు ఎత్తి పెట్టుకుని ప్రభువా ఎన్నో విషయాలు, అమూల్యమైన విషయాలు, ప్రేమ గురించి దేవా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. అయ్యా విశ్వాసులతో, సంఘముతోనైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఉన్నారయ్యా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఎలా ప్రేమ కలిగి ఉండాలో, ఎలా సహవాసం కలిగి ఉండాలో, అయ్యా ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో, అమూల్యమైన విషయాలు, సత్యాలు మీరు బయలుపరిచినందుకు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అంతిమ దినాల్లో నాయన ప్రేమ చల్లారిపోతుంది ప్రభువా. అయ్యా సహోదరుల మధ్యలో, కుటుంబాల్లో, సంఘాల్లో ప్రేమ ఉండట్లేదు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ ప్రేమతో నింపమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి. సంఘము పట్ల ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి. దైవజనుడి పట్ల ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి. సంఘ పరిచర్యల విషయంలో ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభు. వారి ఇంటి కార్యాలు ఎలాగైతే చేసుకుంటారో అయా సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమంలో తండ్రి ప్రతి విశ్వాసి అలా పాలు పొందడానికి సహాయం చేయండి ప్రభా. ఇది మా సొంత పని, మా సొంత కార్యమని ప్రభా అలాంటి మనసు, అలాంటి ఆలోచన పెట్టి నడిపించమని అడుగుచున్నానయ్యా. అయా నీ కార్యాలు చేయడానికి అందరూ కూడా ముందుకు రావడానికి ప్రభా అయా సహాయం చేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరిని కూడా మీ ప్రేమతో నింపమని తండ్రి. అమూల్యమైన విషయాలు మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. మీరు కలిగినట్టి ప్రేమ అయ్యా, మీరు ఏ విధంగా అయితే మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభా మా కొరకు మీరు ప్రాణం పెట్టారో తండ్రి, ప్రతి విషయంలో కూడా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ప్రేమని ఇతరులకు చూపించే వారంగా ఉండాలి ప్రభా. అలాంటి కృప మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.